రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపైన ఇతరుల పేరును ప్రస్తావిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. చీఫ్ మినిస్టర్గా మాట్లాడాలి కానీ ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడవద్దని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నానన్నారు. అధికారంలో వాళ్లే ఉన్నామన్నది మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే మిస్టీరియస్ మరణాలపై కావలసిన విచారణలు, దర్యాప్తులు చేసుకోవచ్చన్నారు. దేవుడిచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయాలకు పాల్పడుతున్నారని, కేవలం టైంపాస్ చేసేందుకు పరిపాలనను పక్కన పెట్టి చేతకాకనే ఇవన్నీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంతో రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. తన అసమర్థతను, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పైన నెపం నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడలేక మధ్యలో ఓడనట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్ఐ, ఇంజనీరింగ్ నిపుణుల వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టును ప్రారంభించారని, అవినీతి సొమ్ముల కోసం లాలూచి పడి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పాత యంత్రాలతో ప్రారంభించారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం రేవంత్ రెడ్డి ధనదాహం వల్లనే 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్ ప్రారంభించారని దుయ్యబట్టారు. అరచేతిలో స్వర్గం చూపించేలా ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకనే ప్రజల టెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడుతున్నారని తెలిపారు. 15 నెలల నుంచి కేవలం ప్రజల అటెన్షన్ డైవర్షన్ పేరుతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి పాలనను పక్కన పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారని, ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకు మంచి జరిగేలా, ప్రజలకు మంచి జరిగేలా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారని, 6,500 కోట్లు కేవలం వడ్డీలకే అయిపోతుందంటూ రాష్ట్ర ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన లేదని విమర్శించారు కేటీఆర్.